ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్ 2024 ఓఐఎల్ రిక్రూట్మెంట్ 2024. సో ఆయిల్ ఇండియా ఒక మహారత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, దాంట్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇది వచ్చేసి కాంట్రాక్చువల్ వేకెన్సీ అండి. ఇది వాకింగ్ ఇంటర్వ్యూ. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే దిస్ వీడియోస్ క్యాటగరైజ్డ్ యాజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి, దాన్ని చూడండి. ఎందుకంటే ఒకవేళ తమిళ చూడాలని మీకు అర్థమైపోతుంది ఇటువంటి వేకెన్సీ అనేది. సో కాంట్రాక్చువల్ వేకెన్సీ అండి, కాంట్రాక్చువల్ ఎలక్ట్రిషియన్ వేకెన్సీస్. ఇది 10th పాస్ అయ్యి ఐటీఐ చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంది ఈ వేకెన్సీస్కి. 10th పాస్. సో క్వాలిఫికేషన్ నీడెడ్ ఇస్ 10th పాస్ అండ్ ఐటీఐ. ఇంకా ఎలక్ట్రికల్ పర్మిట్ కూడా ఉండాలి మీకు. డిజైరబుల్ 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ లేదా 1 year ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. ఇది డిజైరబుల్, నాట్ మ్యాండేటరీ. 20 years ఈజ్ అ మినిమైజ్ క్రైటీరియా. మ్యాక్సిమైజ్ క్రైటీరియా 35 years. ఒకవేళ ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అయితే 40 years, ఓబీసీ అయితే 38 years అండి. సో ఇక్కడ కాంపెన్సేషన్ వచ్చేసి 16,640 ఉంటుంది, ఇది పర్ మంత్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మెకానిక్ వేకెన్సీ. ఇది కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి, కాంట్రాక్చువల్ వేకెన్సీస్. 10th పాస్ అయ్యాక ఐటీఐ వచ్చేసి ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ మెకానిక్ దీంట్లో చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సేమ్ ఈజ్ ఎ క్రైటీరియా. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా 1 year ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసి ఉండాలి. డిజైరబుల్, నాట్ మ్యాండేటరీ. 20 years అనేది మినిమైజ్ క్రైటీరియా. మ్యాక్సిమం క్రైటీరియా 35 years అండి. అండ్ ఎస్సీ/ఎస్టీ కేటగిరీ వరకు 40 years అండ్ ఓబీసీ కేటగిరీ వరకు 38 years. అండ్ పే స్కేల్ 16,640 ద పే స్కేల్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి కాంట్రాక్చువల్ అసోసియేట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డొమైన్లో 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో డిప్లొమా పాస్ అయిన తర్వాత మీకు సూపర్వైజర్ సర్టిఫికేషన్ ఉంటే 1, 2, 3, 4 and 5 కాంపిటెన్సీ. సో ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. డిజైరబుల్ వచ్చేసి మీరు ఇంతకుముందు ఎలక్ట్రికల్ సూపర్వైజర్గా చేసి ఉండాలి అండ్ అది డిజైరబుల్, నాట్ మ్యాండేటరీ. సో మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 35 years, మినిమం ఏజ్ క్రైటీరియా 20 years అండి. అండ్ ఇక్కడ ఎస్సీ/ఎస్టీ కేటగిరీ వరకు అయితే 40 years, ఓబీసీ కేటగిరీ వరకు 38 years సపరేట్ క్రైటీరియా. సో ఇక్కడ ఫిక్స్డ్ ఎమౌంట్మెంట్స్ ఉంటుంది పర్ మంత్. ఇక్కడ మీకు 19,500 ఇస్తారు. సో ఇంకా అడిషనల్గా 750 rupees అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది వేరియబుల్ పే. సో అరౌండ్ 20,000 వరకు ఉంటుంది ఇది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో ఇక్కడ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి ఇది ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్, నాట్ పర్మనెంట్ జాబ్. ఇది 6 months to 12 months ఉండడం జరుగుతుంది, డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. సో సెలెక్షన్ వచ్చేసి ఇది వాకింగ్ ఇంటర్వ్యూ అండి. మీరు వాకింగ్ ఫిజికల్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం గివ్ ఏ ట్రై, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళాలి. సో ఇది వచ్చేసి మీకు ఓఐఎల్ దులియాచాన్. సో ఇది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇది అస్సాంలో ఉంటుంది. దులియాచాన్ అనేది ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆఫీసర్ నెహ్రూ మైదాన్ ఓఐఎల్ దులియాచాన్, ఇది అస్సాంలో ఉంటుంది. సో మీరు ఫిజికల్గా మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ పోస్ట్కి ఇక్కడ వరకు వెళ్ళచ్చు. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇక్కడ 21st రోజు మీకు ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్కి వాకింగ్ ఇంటర్వ్యూ ఉంటుంది. 7 AM to 9 AM రిజిస్ట్రేషన్ కౌంటర్ ఓపెన్ అవుతుంది. అండ్ మెకానిక్ ఒకవేళ కాంట్రాక్చువల్ మెకానిక్ వేకెన్సీస్కి 23rd రోజు ఉంటుంది. అండ్ అసోసియేట్ ఇంజనీర్ అయితే 25th రోజు ఉంటుంది, అది కూడా అక్టోబర్ రోజు. సో ఇది వాకింగ్ ఇంటర్వ్యూ. సో మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది విత్ ఆల్ ద రిక్వైర్డ్ టెస్టిమోనియల్స్, అంటే ఐడి ప్రూఫ్ ఇంకా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అని తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వాకింగ్ ఇంటర్వ్యూ లేదా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ వాకింగ్ ఇన్ ప్రాక్టికల్ ఆర్ స్కిల్ టెస్ట్ కమ్ పర్సనల్ అసెస్మెంట్ విల్ బి ప్రొసీడెడ్ యాజ్ పర్ ద లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఫర్ ద సేమ్. సో ఇక్కడ మినిమం మార్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ అపియరింగ్ క్యాండిడేట్స్ అది ఐదర్ ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ లేదా రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి. పర్సనల్ బయోడేటా, కాంట్రాక్చువల్ ఎంగేజ్మెంట్, మీరు ఫోటో అప్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి నేమ్, క్వాలిఫికేషన్, కాస్ట్, ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్, పర్మనెంట్ అడ్రస్, మీకు రెలవెంట్ క్వాలిఫికేషన్, బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ, పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంకా ఒకవేళ మీకు లైసెన్స్ ఉంటే పర్మిట్ లైసెన్స్, అవన్నీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ తీసుకొని మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ఆ డేట్స్లో. అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇలాంటి జాబ్ అప్డేట్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఒకసారి థంబ్నెయిల్ చూడండి, హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఎవ్రీ థంబ్నెయిల్. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఎటువంటి రీసెంట్ నోటిఫికేషన్ వచ్చిందనేది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.